విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం రాజస్థాన్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి విజయ్ దేవరకొండ రష్మిక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుండి కేవలం సందీప్ రెడ్డి వంగ మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. మిగిలిన వారంతా రిసెప్షన్ కి రానున్నారు. మార్చి 4న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్లో ఈ రిసెప్షన్ జరగనుంది. ఇదంతా పక్కన పెడితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను విరోష్ అనే ట్యాగ్ ని ఉపయోగించి పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఫోటోలే కనిపిస్తున్నాయి. గీత గోవిందం చిత్రంలో వీళ్ళని ఇలా పెళ్లి బట్టల్లో చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపించారు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా వీళ్ళు ఇలా పెళ్లి బట్టలతో దర్శనమిస్తారని ఎవరూ అప్పట్లో ఊహించలేదు. ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ తమ రిలేషన్ ని చాలా గోప్యంగా దాచుతూ వచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ళ రిలేషన్ గురించి లీక్ అయ్యింది. పెళ్లికి వారం రోజుల ముందు వరకు కూడా వీళ్ళు ఓపెన్ అవ్వలేదు. 3 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అయితే వీళ్ల పెళ్లికి సంబంధించి వీడియోని ఒక డాక్యుమెంటరీగా చేసేందుకు ఎన్నో ఓటీటీ సంస్థలు ముందుకొచ్చాయి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరూ ఆ ఆఫర్ ని తిరస్కరించారు. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకు కూడా 100 కోట్ల ఆఫర్ ఈ మధ్య కాలంలో ఏ ఓటీటీ సంస్థ కూడా ఇవ్వలేదు. అలాంటిది కేవలం వీళ్ల పెళ్లి వీడియో కోసం అంత ఆఫర్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ జంటకున్న క్రేజ్ ఎలాంటిదో. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమాకు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ల కాంబినేషన్ లో రణబలి అనే చిత్రం తెరకెక్కుతోంది. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఖచ్చితంగా ఈ చిత్రానికి స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకున్నంత క్రేజ్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.